వాసుకిని తన మెడలో ధరించడన్న విషయం మీకు తెలుసా? శివుడు తన మెడలో సర్పాన్ని ఎందుకు ధరించాడో తెలుసా? ముక్కంటి అయిన పరమేశ్వరుడు నిరాడంబరుడు. ఈ ఈశ్వరుడు పులి చర్మాన్ని ధరించి తలపై నెలవంకను మెడలో సర్పాన్ని ధరిస్తాడు. ఈరోజు మనం పరమేశ్వరుని మెడలో నాగాభరణమై నిరంతరం ఉన్న మహాసర్పం వాసుకి గురించి తెలుసుకుందాం. అన్ని వేళలా ఆ నాగాభరణాన్ని శివుడు మెడలో ధరిస్తాడు. కషక ప్రజాపతి గల 14 మంది భార్యలలో వినత, కద్రువలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అసూరుడు అను ఇద్దరు. వీరిలో అసూరుడు సూర్యుణ్ణి రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు. కద్రువకు 1000 మంది సర్పాల సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాల సముద్రం సమీపంలోని గుర్రాన్ని దూరం నుండి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక తెల్లగా ఉందని పేర్కొంటుంది. దాని తోక నల్లగా ఉంటే నా దగ్గర 1000 సంవత్సరాలు పరిచారికగా ఉండాలని, ఒకవేళ తోక తెల్లగానే ఉంటే తానే కద్రువ దగ్గర 1000 సంవత్సరాలు బానిసగా ఉంటానని వినతతో కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో ప్రొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు. గుర్రం తోక తెల్లగానే ఉంది. పందెంలో ఎలా నెగ్గాలా అనే సమయంలో కద్రువ ఉంటుంది. హఠాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీనికి వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. తల్లి కొడుకుల మధ్య తీవ్ర వాదన జరుగుతుంది. జరిగిన వాదనతో ఆగ్రహం చెందిన తల్లి కద్రువ తన మాటను పట్టించుకోని కారణంగా భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నశించిపోతారు అని తన కుమారులను శపిస్తుంది. ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకని పట్టుకోవడంతో తెల్లగా ఉన్న తోక నల్లగా మారిపోతుంది. తల్లి అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం వినత రెండో కుమారుడైన గర్మంతుడు బానిస బంధనాల నుంచి తన తల్లిని విముక్తి కలుగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషుని తన శేషకల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా ఉంటుంది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకి మృత్యుభయం లేకుండా చేసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు కాబట్టి దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా అయ్యింది. ఆనాటి నుండి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తూ ఉంటాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుణ్ణి నాగాభరణుడు, నాగభూషణుడు అని కూడా అంటారు. ఈ విధంగా వాసుకి నిరంతరం శివుని మెడయందు ఉండడమే కాకుండా శివునికి సేవలు అందిస్తూ పలు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటుంది. అందువల్ల శివుడు కూడా తన వాహనమైన నందీశ్వరునితో సమంగానే వాసుకిని కూడా ప్రేమిస్తాడు. అందుకే వాసుకి లేని శివుణ్ణి ఎక్కడా చూడలేము.